బిజినెస్ అనేది ఏదో ఒక మిరాకిల్ లేదో మ్యాజిక్ అయితే కాదు సడన్గా మన దగ్గర డబ్బులు వచ్చేయడానికి. కాసేపు లైఫ్లో నువ్వు జీరోలో ఉన్నావు అనుకో అండ్ ఏం చేయాలో నీకు ఏం తెలియదు అండ్ కానీ నువ్వు లైఫ్లో రిచ్ అవ్వాలనుకున్నావు, బిజినెస్ స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. అంటే బిజినెస్ అంటే ఏంటి? అయితే సింపుల్, పక్క వాళ్ళ మనీ నీ పాకెట్లో రావడాన్ని బిజినెస్ అంటాం. ఆయన పక్క వాడు డబ్బులు నీకెందుకు ఇస్తాడు? సింపుల్, నువ్వు వాడికి ఒక ప్రొడక్ట్ అనే వాళ్ళు లేదా ఒక సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయాలి, అందులో వాల్యూ ఉంటే పక్కవాడు నీకు డబ్బులు పే చేస్తాడు. అండ్ ప్రొడక్ట్ అంటే ఎలాంటిది? లైక్ అయితే టీ, కాఫీ లేదా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్. అందులో వాల్యూ ఉంటే పీపుల్ నీకు మనీ పే చేస్తారు. అండ్ ఇప్పుడు నీ దగ్గర ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంది అండ్ సో పీపుల్ కి అది నువ్వు ప్రొవైడ్ చేయాలి. అండ్ అయితే బయట పీపుల్ కి ఆ ప్రొడక్ట్ నీ దగ్గర ఉందని ఎలా తెలుస్తుంది? సింపుల్, నువ్వు మార్కెటింగ్ చేయాలి. అయితే లైక్ ఆఫ్లైన్ మార్కెటింగ్ చేయొచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ చేయొచ్చు, త్రూ సోషల్ మీడియా, లేదా బయటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వచ్చు నువ్వు, లేదా బ్యానర్స్ అతికించవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా పీపుల్ అందరికి తెలుస్తుంది నీ దగ్గర బిజినెస్ ఉంది అని, లేదా ప్రొడక్ట్ ఉంది లేదా సర్వీస్ ఉందని. సో దట్ పీపుల్ వస్తారు, నీ దగ్గర ప్రొడక్ట్ బై చేస్తారు లేదా సర్వీస్ తీసుకుంటారు, వాళ్ళు నీకు మనీ పే చేస్తారు. సో మనీ ఎలా పే చేస్తారు? త్రూ గూగుల్ పే లేదా ఆన్లైన్ లేదా క్యాష్ నీకు ఎలా ఇస్తారు. సో దట్ అంటే అయితే నువ్వేం చేస్తావు? వాళ్ళకి ఆ ప్రొడక్ట్ డెలివరీ చేస్తావు. సో ఇదంతా ఒక బిజినెస్ మోడల్. అండ్ బిజినెస్ అనేది ఏదో ఒక మిరాకిల్ లేదో మ్యాజిక్ అయితే కాదు సడన్ గా మన దగ్గర డబ్బులు వచ్చేయడానికి. సింపుల్, బిజినెస్ అంటే ఒకటే, పక్క వాళ్ళ మనీ మన పాకెట్ లోకి రావడాన్ని బిజినెస్ అంటాం. అండ్ పక్కవాడు మనీ మనకి ఎందుకు ఇస్తాడు? సింపుల్, నువ్వు ఒక వాల్యూ ప్రొవైడ్ చేయాలి బాస్. అయితే ఒకసారి ఆలోచించు, లాస్ట్ 10 days బ్యాక్ అయితే లాస్ట్ ఒక 1 month బ్యాక్ అయితే నువ్వు బార్బర్ షాప్కి వెళ్ళి ఉంటే ఆ పర్సన్ కి నువ్వు డబ్బులు పే చేసి ఉంటావు. ఎందుకు? బికాస్ అతను నీకు సర్వీస్ ప్రొవైడ్ చేసాడు, హెయిర్ కట్ చేశాడు, అందుకే నువ్వు ఆ పర్సన్ మనీ పే చేసావు. ఒకవేళ నువ్వు కెఫేకి వెళ్తే నువ్వు ఆ డబ్బులు పే చేస్తావు. ఎందుకు? ఆ పర్సన్ నీకు కాఫీ లేదా టీ ఏదైతే నువ్వు ఆర్డర్ చేస్తుండో ఆ పర్సన్ నీకు ప్రొడక్ట్ ఇచ్చాడు, సో దట్ నువ్వు అలా మనీ పే చేస్తుంటావు. సింపుల్ బాస్. అయితే వాల్యూ ప్రొవైడ్ చేసి డెఫినెట్గా నీ దగ్గరికి మనీ వస్తాయి. ఈ విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అండ్ స్టార్ట్ లెర్నింగ్ ద బిజినెస్ అండ్ టేక్ యాక్షన్. అండ్ అయితే ఫాలో అవ్వు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.